ఎన్నో ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయులకి చెక్ పెట్టారా ట్రంప్ అంటే ఎస్ ఖచ్చితంగా. ఏదైతే వీసాలు ఉన్నాయో సుమారుగా 5.5 కోట్ల వీసాలని ఇప్పుడు స్క్రూటినీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా సరే నిబంధనలు మీరు అతిక్రమించారా నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి గెట్ అవుట్ అనే విధంగా ఇప్పుడు ట్రంప్ సర్కార్ అయితే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో 50 లక్షల మంది భారతీయులకి ఇది ఒక ఎదురు దెబ్బ అన్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ టూరిజం, బిజినెస్ అలాగే విద్య కోసం బి1, బి2 విజిటర్ వీసాలు, అలాగే ఎఫ్1 విద్యార్థి వీసాలు, అలాగే హెచ్1బి వర్క్ వీసాతో పాటు ఉన్నటువంటి చాలామంది ఇండియన్స్కి ఇది పెద్ద ఎదురుదెబ్బ తగలబోతోంది. మరొకవైపు ఇప్పటికి మీరు వీసా కావాలని అప్లై చేసుకున్నా సరే అందని ద్రాక్షగా మారిపోయిందట. ఎందుకంటే జీవితకాలపు లేటుగా వస్తుందట వీసా అయితే. సో ఇప్పుడు అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడాలి, అక్కడ ఏదో చదువుకోవాలి, పై చదువులు చదవాలి, అక్కడ ఎంఎస్ చేయాలి అనేటువంటి కోరుకున్న వాటి ఆశావహులందరికీ కూడా ఇది నిజంగా ఒక ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. ఎస్, ఆయన ట్రంప్ రెండోసారి అధికారం చేజెక్కించుకున్నటువంటి నాటి నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి ఎన్నో కఠినమైన నిర్ణయాలు భారతీయులకు నిజంగా చెంపపిట్లా ఉన్నాయి. నిజంగా ఎక్కడ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలు. ఎస్, డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. గత కొద్ది కాలంగా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నటువంటి యుఎస్ తాజాగా మరో బాంబు పేల్చింది. మొత్తం 5.5 కోట్ల వీసాలను సమీక్షించేందుకు నిర్ణయం తీసుకుంది. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల వివిధ దేశాల పౌరులతో పాటు చాలామంది భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు భవిష్యత్తులో ఏం జరగబోతోంది అని భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయట. అధ్యక్ష పదవి చేపట్టింది మొదలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూనే వస్తున్నారు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది అమెరికా. వీసా నిబంధనలను కఠినతరం చేయడం పట్ల భారతీయ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారట. వీసా జారీ ప్రక్రియలో జాప్యం, తిరస్కరణలతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య సుమారుగా 46% తగ్గిపోయిందట. దానికి సంబంధించినటువంటి గణాంకాలు కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా చూసాం. ఇప్పుడు అమెరికా వీసా హోల్డర్స్పై మరో బాంబు పేల్చింది ట్రంప్ సర్కార్. టూరిస్టులు, విద్యార్థులు, వర్కర్లు, బిజినెస్ అలాగే ట్రావెలర్స్ వీసాలను క్షుణ్ణంగా సమీక్షిస్తోంది. మొత్తం 5.5 కోట్ల వీసాలను రివ్యూ చేస్తోంది. ఎస్, జాతీయ భద్రత కోసం అని చెబుతూ ట్రంప్ సర్కార్ నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నటువంటి 5.5 కోట్ల అమెరికా వీసాలను రివ్యూ చేస్తామని గురువారం అంటే ఆగస్టు 21న ప్రకటించింది ట్రంప్ సర్కార్. ఇందులో వీసా పూర్తయిన తర్వాత కూడా ఇక్కడే ఉండటం, క్రిమినల్ చర్యలకు పాల్పడటం, ప్రజా భద్రతకు ఆటంకం కలిగించడం, ఉగ్రవాద లింకులు వంటి ఏమైనా ఉల్లంఘనలు ఉన్నాయా లేదా అని గుర్తిస్తామని కూడా చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా అమెరికాలో చట్టబద్ధమైనటువంటి వీసాలతో వెళ్ళిన వారి సోషల్ మీడియా అకౌంట్స్, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్, ఇమిగ్రేషన్ రికార్డ్స్ను కూడా చెక్ చేస్తున్నారు అధికారులు. వీసాదారులకు వారి సొంత దేశాల్లో ఏమైనా క్రైమ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇదే కాదు, అమెరికాలో ఉన్నటువంటి వీసా హోల్డర్ల పన్ను రికార్డ్స్ను కూడా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ సంస్థ నుంచి సేకరించినటువంటి వివరాలను విశ్లేషించి ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారని కూడా ఆరా తీస్తోంది. ఒకవేళ ఎవరి రికార్డులలో అయినా సరే ఉల్లంఘనలను గుర్తిస్తే వారి వీసాలను రద్దు చేసి స్వదేశాలకు పంపించే అవకాశం కూడా ఉందట. ఇక అమెరికాకు రావడం కోసం వీసాలు అప్లై చేసుకునే వాళ్ళు దాదాపుగా 13 లక్షల విలువైనటువంటి బాండ్స్, అంటే సుమారుగా అమెరికా మారకపు విలువతో పోలిస్తే $15,000 డిపాజిట్ చేయాలని అనే నిబంధన తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది ట్రంప్ సర్కార్. కొన్ని అంచనాల ప్రకారం టూరిజం, బిజినెస్, విద్య అంటే బి1, బి2 విజిటర్ వీసాలు, అలాగే ఎఫ్1 విద్యార్థి వీసాలు, హెచ్1బి వర్క్ వీసాతో పాటు యాక్టివ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు కలిగిన వారు అమెరికాలో 50 లక్షల మంది వరకు ఉన్నారట. అందులో దాదాపుగా 10 లక్షల మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో వీరికి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే ఆందోళన కూడా నెలకొంది. ఇక ఇటీవల భారతీయ ట్రక్ డ్రైవర్ హర్జిందర్ సింగ్ చేసినటువంటి నిర్వాకంతో భారత్ నుంచి వచ్చేవాళ్లే కాదు, ఇతర ఏ దేశస్తులైనా సరే అమెరికాలో ట్రక్కు తోలడానికి వీలు లేదని ట్రంప్ సర్కార్ బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో భారతీయ వీసాదారులు కూడా భయాలు మరింత పెరిగిపోయినట్లుగా చెబుతోంది. ఇంతకుముందు వరకు పాలస్తీనా అనుకూలమైన, ఇజ్రాయెల్కు వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని దృష్టిలో ఉంచుకుని వీసాలను సమీక్షించేది అమెరికా. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందరిపైన ఇలాంటి సమీక్షలు కూడా చేస్తున్నారు. ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా వీసా గడువు ముగిసిన తర్వాత ఉండటం, దాడులు చేయడం, మత్తులో డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో సుమారుగా 6,000 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసేశారు. ఇందులో 300 మందికి పైగా ఉగ్రవాదులకు మద్దతిచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయట.
ఈ పరిణామాలన్నీ భారతీయ వీసా హోల్డర్స్కు ఇబ్బందికరంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మున్ముందు భారతీయ వీసా హోల్డర్స్కు ఎదురయ్యేటువంటి పరిస్థితులు చూస్తే ఇక ముందు వీసాలను మరింత లోతుగా తనిఖీ చేసే అవకాశం ఉందట. వీసా హోల్డర్ల సోషల్ మీడియా యాక్టివిటీపై పటిష్ట పర్యవేక్షణ ఉంచే అవకాశం కూడా ఉందట. అంతేకాదు పన్ను రికార్డ్స్ను అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఫలితంగా తరచుగా వీసా రీవాల్యుయేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నవారు అక్కడ చట్టాలను ఉల్లంఘించినట్లుగా తేలితే వీసాలు నిర్దాక్షిణ్యంగా రద్దయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయంగా చురుగ్గా ఉన్నటువంటి విద్యార్థులు, జాతీయ భద్రతా కోణంలో అనుమానాస్పదంగా కనిపించినటువంటి వ్యక్తుల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేయొచ్చు. ఇక హర్జిందర్ సింగ్ చేసినటువంటి నిర్వాకం వల్ల అమెరికా కమర్షియల్ ట్రక్కింగ్ రంగంలో భారతీయులు వీసాదారులపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అమెరికా వెళ్లాలని అనుకుంటున్నటువంటి వీసా దరఖాస్తుదారులు వీసాల కోసం ఎదురుచూసే సమయం మరింత పెరగవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా అనుసరిస్తున్నటువంటి కఠిన నిబంధనల వల్ల వీసాలు తిరస్కరణలు కూడా గురవుతున్నాయి. సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలంటే వీసా నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా అమెరికా వీసా హోల్డర్స్ చేయాల్సిన పని అమెరికాలో ఉన్నంతసేపు వీసా నిబంధనలకు కట్టుబడి ఉండటం. వీసాపై ఎంత సమయం ఉంది, ఏ పని కోసం వచ్చారు వంటి వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. టూరిస్ట్ వీసాపై వచ్చి వర్క్ చేయడం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండటం, ఇలాంటివి కనుక చేస్తే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇక్కట్లు తప్పేలా లేవనేది ప్రస్తుతం మనకు వార్త చెప్తున్నటువంటి సారాంశంగా చూడొచ్చు. Follow WhatsApp at Toli Velugu Official.